కిరణ్ గారు. సార్, ఈ రిజర్వేషన్స్ అనేవి ఎన్నికల కోసం మాత్రమే కాకుండా దీనికి అర్హులైన పేదలు అంటే అన్ని కులాల్లోనూ ఉన్నారండి, బ్యాక్వర్డ్ పీపుల్. సో వాళ్ళందరికీ ఈ రిజర్వేషన్స్ తీసుకొస్తే దేశవ్యాప్తంగా బాగుంటుందని నా అభిప్రాయం. అలానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఈ రిజర్వేషన్స్ తీసుకొచ్చి, లేదంటే గత ప్రభుత్వం ఇది చేసింది, ఈ ప్రభుత్వం మేము ఇది చేస్తున్నాము అని రకరకాల ఈ వాగ్దానాలు ఇవ్వటం కన్నా అర్హులైన నిరుపేదలందరికీ రిజర్వేషన్స్, ఎందుకంటే ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్స్ ఎత్తేస్తే ఇప్పుడు మళ్ళీ అగైన్ రేపొద్దున ఇందాక చెప్పారు రవికిరణ్ గారు, బ్లాంకెట్ రిజర్వేషన్ అనేది కరెక్ట్ కాదని. అది నిజంగానే కరెక్ట్ కాదు. ఎందుకంటే అర్హులైన వారందరికీ ఇస్తే దానికి రేపొద్దున వేరే కులాల నుండి కూడా రేపొద్దున మొన్న గతంలో ఎస్సీ వర్గీకరణ చేయాలని కొన్ని ఉద్యమాలు నడిచినాయి. అలానే రేపొద్దున అలానే ప్రతి కులంలోనూ ఇలాంటి వర్గీకరణ సమస్యలు వస్తాయండి. ఇటు ఓబీసీల్లోనూ అదే దేశవ్యాప్తంగా ఓబీసీ, మన రాష్ట్రంలో వచ్చేవాడికి బీసీ, ఇలా చూస్తే నిరుపేదలు ప్రతి కులంలోనూ ఉన్నారండి. వాళ్ళందరికీ ఈ రిజర్వేషన్ ఫలాలు అందజేస్తే బాగుంటుంది. అంతేగాని ఏదో ఒక ఓట్ల ఎన్నికలప్పుడు మాత్రమే తెలుగుదేశం దీన్ని ఎలా అడ్రస్ చేస్తుంది? దీన్ని తెలుగుదేశం అంటే ఇది కొంచెం ఇబ్బందికరమైన సార్. ఒకటే ఇప్పుడు ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ప్రాక్టికల్ ఎందుకంటే కొద్దిగా ఫేస్ చేయాలి. ఎందుకంటే 23 లక్షల ముస్లిం ఓట్లు ఇందాక రవికిరణ్ గారు చెప్పారు. 65 లక్షలు క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి. మొత్తం కలిపి 88 లక్షలు అండి. ఎంత సార్ మన ఓటర్లు 4 కోట్ల పైన 4 కోట్ల పైన 4 కోట్ల 80 అంటే ఒక 1/4 ఉన్నారు. 1/4 ఉన్నారు దగ్గర 85 లక్షలు అంటే 1/4 అంటే మీరు 40 సెగ్మెంట్లో మీకు ముస్లిం మైనారిటీ ఓట్లు మీకు చాలా బలంగా మీ వెంబడి ఉన్నారు. వాళ్ళు 40 సెగ్మెంట్లో తెలుగుదేశానికి చాలా బలమైన సపోర్ట్ ముస్లిం కమ్యూనిటీ నుంచి. అవి కూడా అందులో 40లో ఒక 25 రూరల్లో ఉన్నాయి. రూరల్లో ఈ పెనట్రేషన్ ఎక్కువ, అర్బన్లో పెద్ద పట్టించుకోరు. కానీ ఇలాంటివి ఎవరు ఉద్యోగాలు ఎవరు బిజినెస్లో ఉంటారు, రూరల్లో పర్టికులర్గా ఉంటారు. ఈ రచ్చబండల దగ్గర దీని మీదే చర్చలు జరుగుతుంటాయి. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నట్టే వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు అక్కడ. సో వీటిని అడ్రస్ చేయడానికి మీ దగ్గర ఇమీడియట్గా మీకంటూ ఒక జిందా తెలిసిమత ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడే మేము ముస్లిం ఓటర్స్ బీజేపీకి, టీడీపీ, జనసేన కూటమికి వేయరని మేము ఏ రోజు భయపడలేదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చూడవలసిన కొన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే రేపు బీజేపీని ఏదో ఒక కులానికి ఒక ప్రాంతానికి చెందిన పార్టీగా చూడకూడదండి. ఎందుకంటే గతంలో ఇప్పుడు వాజ్పేయి గారి హయాంలో బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కలిసి పనిచేసినాయి. మొన్న 2014లో కూడా కలిసి పనిచేసినాయి. ప్రత్యేక పరిస్థితుల్లో 2019లో బీజేపీ నుండి ఇరు పార్టీలు దూరంగా ఉండటం జరిగింది. ఇప్పుడు అలా అని ఏదో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి లేదంటే క్రిస్టియన్స్కి ఏదో అన్యాయం జరుగుద్ది అనుకోవటం అది భ్రమండి. అవి కొన్ని పార్టీలు ఏంటంటే భూతత్వంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే రిజర్వేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఎవరు ముస్లిమ్స్ మొత్తానికి రిజర్వేషన్ ఇచ్చినా లేదు కొంతమందికి ఇచ్చినా దాంట్లో ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే మొత్తం కూటమికే సపోర్ట్ చేస్తారా లేదా మొత్తం అవుట్రైట్గా ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ చేస్తారా అన్నది లేదండి. ఎందుకంటే అది ఒక చిన్న అంశంగా పరిగణించి రేపొద్దున మన రాష్ట్రం నుండి, ఎందుకంటే కేంద్రం తీసుకునే కొన్ని నిర్ణయాలు కొంతవరకు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. అలానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మాత్రమే ప్రజలకి సంక్షేమం పరంగా అభివృద్ధి పరంగా దోహదపడతాయండి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు డెఫినెట్గా ఈ బ్లాంకెట్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది దేంట్లో అయినా సరే ఒక ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, అది కరెక్ట్ కాదు. అలా కాకుండా బ్యాక్వర్డ్ పీపుల్ ఎక్కడున్నా సరే ఏ కులంలో ఉన్నా వాళ్ళకి అమలయ్యే విధంగా చేస్తే దేశవ్యాప్తంగా లేదంటే ఆ నిర్ణయాలు కొన్ని ప్రజలకు ఉపయోగపడతాయి. కానీ ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో లేదు. ప్రజలు అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. శివపార్వతి గారు, తెలుగుదేశం వైపు నుంచి క్లారిటీ వచ్చింది, మీ దగ్గర నుంచి రావాలి. బీజేపీ క్లారిటీతోనే ఉంది. వాళ్ళ క్లారిటీ తేపకి రాష్ట్రానికి మారవు. పురంధరేశ్వరి గారికి కొంచెం కొత్త కాబట్టి ఆవిడకి ఇబ్బంది పడ్డారు. కానీ మిగిలిన బీజేపీ నాయకత్వానికి అంతా స్పష్టత ఉంది. మీరే ఇప్పుడు క్లారిటీతో వెళ్ళాల్సింది. మీరు తెలుగుదేశం తర్వాత మేజర్ స్టేక్ హోల్డర్ మీరే. 21 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అందులో 11